వ్యర్థం వ్యర్థం అంటాడు. అంటే సూర్యుని కింద ఏది జరిగినా అది వ్యర్థం. దేవుని స్తోత్రం. అంటే లోకంలో ఏమీ లేదు. దేవుని స్తోత్రం. ఆయన లోకం అంతా అనుభవించేశాడు. అనుభవించి ఏమంటున్నాడంటే లోకంలో ఏమీ లేదు. శరీరాశ, నేత్రాశ, జీవబడంబం, ధనాపేక్ష, దురాశ, శరీరేచ్ఛ ఇవి తప్ప లోకంలో ఏమీ లేదు. కాబట్టి సూర్యుని కింద జరిగేవి కూడా వ్యర్థం వ్యర్థం. కాబట్టి నీకు ఏదైనా లాభం కలగాలి అంటే ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు ఏదైనా సంపాదించుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించు. దేవుని స్తోత్రం. అప్పుడు నువ్వు ఆ దరికి చేరతావని ప్రసంగి చెప్తున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక.